హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొనొచ్చాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే అందరికీ మంచిగా ఉపయోగపడుతుందండి. మనం ఉన్న దాంట్లో సర్దుకుపోవడం తప్ప అప్పులు చేసి, అవి తెచ్చి, ఇవి తెచ్చి మనము ఎక్కువ డబ్బులు తెచ్చుకొని, అవి కట్టలేక తలనొప్పి తెచ్చుకొని హెల్త్ పాడు చేసుకోవడం కన్నా, మనకొచ్చే డబ్బులతోనే మన ఇల్లు ఎలా గడుపుకోవాలి, నెలంతా సర్దుకొని అనేది అయితే చూపిస్తాను. ఇప్పుడు నెలకి 8,000 వస్తుందనుకోండి మనకు నెలకి. అంటే ఒకవేళ ఏదైనా వర్క్ గానీ, షాప్‌లో వర్క్ గానీ, ఏదో ఒక వర్క్ ఒక 8,000 వస్తుంది అనుకోండి. 8,000 గానీ, 7,000 గానీ వస్తుందంటే మనం ఎలా సర్దుకొని ఫస్ట్ మనకు అవసరమైనటి మెయిన్ అయితే చూపిస్తాను. తర్వాత మిగతాటివి చూపిస్తాననమాట. ఫస్ట్ మనకి ఏంటి ఉండడానికి ఓన్ హౌస్ ఉంటే మేలు. లేదు అనంటే ఒక 2,000లో గానీ, 1,500లో గానీ మనము ఒక చిన్న రూమ్ అయినా తీసుకొని ఉండొచ్చనమాట. ఇంక మనకు వచ్చే డబ్బుని బట్టి మనము ఇల్లు కూడా మనకు చూసుకొని ఉండాలనమాట. ఇంక కరెంట్ బిల్ అంటే చిన్న రూమ్‌కి 300, 200 తప్ప అంతకన్నా ఎక్కువ రాదు. చిన్న రూమ్‌లో మనకు 200, 300 లోపే వస్తుంది. కానీ నేను 300 వేశాను. ఇంకా గ్యాస్ వచ్చేసి మనకు ఒక 3 నెలలు తప్పకుండా వస్తుందండి. 3 నెలలు. ఇంక మనము పొద్దున వంట చేసుకుంటే సాయంత్రం వంట చేసేదేముండదు. ఒక పూట మధ్యాహ్నమే చేసేసుకుంటే 2 పూటలకు సరిపోతుంది. ఇంకా టిఫిన్ చేసుకుంటాం. అంతకన్నా ఎక్కువ చేసుకోము. మనము రేషన్ బియ్యం మనకు మామూలుగా ఫ్రీగానే ఇస్తారు. ఆ బియ్యం తింటే చాలా హెల్త్‌కి చాలా మంచిది. అవి ఫ్రీగా వస్తే మనకు గవర్నమెంట్ ఇస్తుంది. కానీ చాలామంది అమ్ముకుంటున్నారు. కానీ రేషన్ బియ్యం చాలా మంచిదండి. తినడం తప్పేం లేదు. మనము మన స్తోమతను బట్టి పోవాలి కాబట్టి రేషన్ బియ్యం తినాలనుకుంటే, ఒకవేళ తినలేము మాకు కడుపు నొప్పి అనుకునే వాళ్ళు ఇలా మనము ఒకవేళ రేషన్ బియ్యం తినలేకుంటే ఇంక సోనా మసూర ఒక 10 కేజీలు తెచ్చుకుంటే మనకు ఒక 300 అలా అవుతుందండి. ఇంకా వచ్చేసి ఫోన్ ఉంటే ఫోన్ బిల్లు 300 లోపు ఇంక రీఛార్జ్ ఇప్పుడు మామూలే, అంతకన్నా తక్కువ రీఛార్జ్ అయితే లేదు. ఇంక సరుకులు ఒక 1000 వేసుకుందాము. ఒక 1000 సరుకులంటే అవి ఒక పావు కేజీ, పావు కేజీ, కాల్ కేజీ, కాల్ కేజీ అనమాట. హాఫ్ కేజీ అయినా తీసుకోవచ్చు. ఇంకా మనకు డైలీ ఇంక టిఫిన్‌కి, ఇంకా చట్నీలకి, శనగకాయ పప్పులు, ఉప్మా రవ్వ, సేమియా అవన్నీ సరుకులనమాట. కూరగాయలంటే ఇంక మెయిన్ టమాటాలు ఒక 5 కేజీలు, 10 కేజీలు తీసుకున్నా కూడా మనకి నెలంతా సరిపోతాయి. ఒక 10 కేజీలు గానీ, 5 కేజీలు గానీ తీసుకోవచ్చు. టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా వంకాయలు, ఇంకా కరివేపాకు అలాంటివి మనకు నెలంతా నిల్వ ఉండేటివి తెచ్చుకొని మనం చూసుకొని చేసుకోవాలనమాట. ఇంకా అక్కడికి కూరగాయలు, సరుకులు అన్నీ అయిపోయాయి కదా! ఇప్పుడైతే నెలకు మనము సేవింగ్ అనేది ఉండాలి కదా! ఎంతో కొంత ఇప్పుడు అత్యవసరంగా మనకు డబ్బులు అవసరం బాగుండదు. ఒకవేళ ఆపరేషన్ కానీ, పిల్లలు కానీ ఏదో ఒక అవసరం వచ్చింది అనుకో, అప్పుడు మన దగ్గర ఉండేది నెల నెల సరిపోతుంది కాబట్టి మన దగ్గర ఇంక చేతిలో ఏం మిగలదు కాబట్టి మనం సేవింగ్ అనేది ఒక 300 మన బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటే అత్యవసర పరిస్థితులలో మనకు పనికొస్తుందనమాట. ఇప్పుడైతే ఇంకా అంత అయిపోయింది కదా! మనమైతే ఎంత అవుతుంది నెలకి చూద్దాము. 1,500 వచ్చేసి రెంటు. ఇంకా రెంట్ లేకుంటే ఇంకా బెటర్ అండి. మనకి ఇంకా మిగులుతుంది. ఇంకా రెంటు, ఇంకా వచ్చేసి కరెంట్ బిల్లు, గ్యాసు, రైస్ కూడా మీరు రేషన్ బియ్యం తినేలాగైతే ఇంకా మనకు 300 కూడా మిగులుతుంది. ఇంకా ఫోన్ బిల్లు, సరుకులు, కూరగాయలు ఇంకా అన్నీ ఇక్కడైతే రాసాము. ఇంకా ఇవి ఎంత అవుతాయో చూపిస్తాను. మెయిన్ మనకు అవసరమైనటివి ఇవి అనమాట. మనం సర్దుకొని పోవాలి. మనకు వచ్చే డబ్బుల్ని బట్టి మనం సర్దుకుపోవాలి కాబట్టి నేను అక్కడికక్కడికే చూసుకొని నేనైతే మీకు అన్నీ మన డబ్బులు వచ్చేవన్నీ చూపిస్తున్నా మీకు. మనం సర్దుకొని పోవాలండి, తప్పదు ఇంకా. ఇదనమాట. ఇంకా 5,000 అయిందనమాట మనకు. మెయిన్ మనకు అవసరమైనటన్నీ చూపించాను కదా! ఇంకా తర్వాత వచ్చేసి ఒక 3,000 మిగిలింది కదా! 3,000లో హాస్పిటల్‌కి కానీ, ఎక్కడికన్నా ఊరికి వెళ్ళాలన్నా కానీ, ఇంకా వచ్చేసి పిల్లలకు ఫీజు కానీ ఇదనమాట. మనం సేవింగ్ చేస్తున్నాం. కాకపోతే ఇంకా 3,000 ఉంటుంది నేను చూపించిన దాంట్లో. ఇంక నెలంతా మనకి ఒకవేళ పండగొచ్చినా, ఒకవేళ ఏమన్నా బట్టలు తీసుకోవాలన్నా, ఇంట్లో ఏమన్నా లైట్స్ కానీ
ఇంకా వచ్చేసి మిక్సీ రిపేర్ కానీ, ఇంకా లిక్విడ్స్ కానీ, సోపులు కానీ ఇలాంటివి మనము నెలకు 2 నెలలకు అలా అయిపోతాయి. నెల అయిపోవు కదా! ఒక 3 సోపులు తీసుకున్నామంటే మనకు ఒక 200 అలా అవుతుంది. అలా అనమాట. బట్టలంటే నెల తీసుకోము. హాస్పిటల్ మనకేమి నెల అవసరం ఉండదు. ఇదన్నమాట. మనకి ఇంకా 3000 మిగులుతుంది కాబట్టి ఆ 3000 ఇంకా నెలంతా అవసరానికి మనం అప్పుడు కొంచెం వాడుకోవచ్చు. ఇంకా పాలు, పెరుగు ఇంకా అన్నీ 3000 కూడా మిగిలింది కాబట్టి దీంట్లోనే మనం అన్నీ చూసుకొని 8000తో మన జీవితాన్ని గడుపుకోవాలన్నమాట. లేదు మాకు ఇంకా వచ్చేసి ఇలా మనకి 1000 రూపాయలకి సరుకులు, కూరగాయలు సరిపోవు అంటే 1500 కూరగాయలు నెలంతా సరిపడ్డట్టు తెచ్చుకోవాలన్నమాట మనము. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మన చేతిలో ఏమి ఉండదండి. మన చేతిలో ఉన్నప్పుడు అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటే ఉంటాయి అన్నమాట, నెలకు సరిపడేటివన్నీ. ఇంకా ఎక్కడికన్నా పోవాలి ఊరికి అనుకున్నప్పుడు కొంచెం డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి మనము ఆ 3000తోనే ఇంకా నెల మొత్తం గడుపుకోవాలండి. ఇంకా వీక్లీ వన్స్ చికెన్ కానీ లేకుంటే నెలకు ఒకసారి 2 సార్లైనా ఇంకా చికెన్, గుడ్లు తింటాం కదా. ఇంకా ఎప్పుడన్నా నెలకు ఒకసారన్నా తినాలి. తినకోకుండా ఇంకా మనకి ఉండలేం కదండి. ఈ కాలంలో ఎవరున్నారు. ఇంకా మనకు 3000లో పాలు, పెరుగు, గుడ్లు ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్న ఇదన్నమాట. ఇలా సర్దుకొని మన జీవితాన్ని మనము హ్యాపీగా గడిపేయచ్చు. ఇదన్నమాట. మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఒక 5000, 6000లో మా ఇండ్లు మొత్తం గడుస్తుంది. ఇలానే నేను చూపించినట్లు ఈ విధంగానే మేము కూడా చేస్తున్నాం అన్నమాట. మాకు రెంట్ అనేది ఏం లేదండి, ఓన్ హౌస్ కాబట్టి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.